అందరికీ నమస్కారం అండి. ఇంతవరకు రకరకాల పొలిటికల్ వీడియోస్ చేసాము, అన్నీ చేసాము. కానీ ఈరోజు చాలా ఉపయోగకరమైన వీడియో అనేది చేస్తున్నాను. అందరూ దీన్నైతే షేర్ చేయండి. ఎందుకు అంత ఉపయోగకరం అంటున్నానంటే, మనిషి ప్రాణం మించిన ఉపయోగకరమైనది ఏదీ లేదు. అందుకే నేను ఈరోజు నెల్లూరు ముంబై హైవే గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నెల్లూరు ముంబై హైవే బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, ఉదయగిరి అండ్ బద్వేలు వయా ముంబై వెళ్ళే హైవే. ఈ హైవేలో రోజుకు 10ల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, నెలకి 100ల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, సంవత్సరానికి 1000ల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. చాలామంది చనిపోతూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ ప్రమాదాలకు గల కారణం ఏంటి, ఆ రోడ్డు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి అక్కడ మౌలిక వసతులు ఉన్నాయా లేవా అనేది ఆలోచించిన పాపాన పోనే పోలేదు. దీని క్రమంగా ఏం జరుగుతూ ఉందంటే, రోజు రోజుకి నిన్న జరిగితే మళ్ళీ ఈ రోజు కూడా చూడాల్సి వస్తుంది. ఏదో పేపర్లో చూసేసి అయ్యో ఇద్దరు చనిపోయారా, ముగ్గురు చనిపోయారా, అయ్యో వీళ్ళు చనిపోయారా, వాళ్ళు చనిపోయారా అని చెప్పి బాధపడడం తప్పితే ఏమీ చేయలేకపోతున్నాం. అందుకని చెప్పి నా వంతుగా నేనేం చేస్తున్నానంటే, ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరైతే ముఖ్యమంత్రి కాబోతున్నారో ఆంధ్రప్రదేశ్కి, ఎవరైతే ప్రధానమంత్రి కాబోతున్నారో భారతదేశానికి, వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకి చేరేంత వరకు షేర్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నా. ప్రాణం కన్నా విలువైంది అయితే ఏదీ లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పరిశీలన కమిటీని అనే దాన్ని వేసి అక్కడేంటి రోడ్డు ప్రాబ్లమా, వస్తువుల ప్రాబ్లమా, ఏదైనా మలుపులు మరీ ఎక్కువగా ఉన్నాయా, దానికి ప్రమాదానికి అదే కారణమా అని దాన్ని గుర్తించి దానికోసం తగు చర్యలు అనేది తీసుకుంటే ఖచ్చితంగా కనీసం 50% ప్రమాదాలనైనా మనం అరికట్టగలుగుతాము. అక్కడ స్పీడ్ నియంత్రణకు సంబంధించిన వెహికల్స్ కూడా పెట్టాలని చెప్పి, స్పీడ్గా వెళ్ళే వాళ్ళకి ఫైన్లు అయ్యేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆగుతారు అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నా. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు జోడించి అయితే కోరుకుంటూ ఉన్నా. ఖచ్చితంగా మీరైతే ఏదో ఒక బృందాన్ని అయితే పంపించి అక్కడ జరిగే ప్రమాదాలకు కారణం ఏంటో కనుక్కొని దాన్ని తొందరగా పరిశీలించి జనాలందరికీ మెయిల్ చేయాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా.